నమస్తే. సమాజంలో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు వింటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భర్త మీద భార్య హత్య ప్రయత్నాలు చేయడం, భార్య మీద భర్త హత్య ప్రయత్నాలు చేయడం, కొన్నిసార్లు హత్యలు జరిగిపోవడం, పిల్లలు తల్లిదండ్రుల మీద హత్యలకి దిగడం వంటివి చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎటువంటి మార్పులకు కారణం ఏంటి అనే విషయాలు చర్చించేందుకు సుదీర్ఘకాలం అకాడమిక్స్ లో గడిపినటువంటి యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి లక్ష్మి గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్కారం. ఇటీవల కొన్ని సంఘటనలు మనం చూస్తున్నామండి. చూస్తున్నట్లయితే కుటుంబంలోనే కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు హత్య ప్రయత్నాలు చేయడం, హత్యలు చేయడం అలాంటివి జరిగిపోతున్నాయి అన్నమాట. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పోకట్లకి కారణం ఏంటంటారు? మన కుటుంబ వ్యవస్థ ఎందుకు వీక్ అయిపోతుంది అంటారు? దీని అంతటికి కారణం వెస్ట్ ప్రభావం. ఈ గ్లోబల్ ఇన్ ది నేమ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఏం చేశారంటే ఆ సంస్కృతిని ఇక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. చాలా అడ్వర్టైజ్మెంట్స్ అవి చూస్తున్నాను నేను, చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆడవాళ్ళు సింగిల్ గా ఎలా బతకచ్చో చెప్తూ ఉంటారు. అంటే ఇండివిజువలిస్టిక్ సమాజం అవుతుంది. దీని వల్ల వస్తున్నదంతా కూడా క్రిమినల్ యాటిట్యూడ్ వస్తుంది మనుషుల్లో. వాళ్ళొక్కళ్ళ కోసమే పూర్తి ఎక్కడైతే నిస్వార్థ సేవ అవసరమో అక్కడ పూర్తి స్వార్థంతో ప్రవర్తించినప్పుడు అది తప్పకుండా ఆ మనుషుల యొక్క భావం ఘోరంగా అయిపోవడమే ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రవర్తన నాశనం అవుతుంది. అది ఎటు పక్కకు పోతున్నారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే హత్య చేశాక ఒకవేళ వాళ్ళల్లో పశ్చాత్తాపం కలుగుతుందేమో కానీ అది మనకి తెలీదు. ఈ ప్రభావంలో ఉన్నంతసేపు వాళ్ళు ఏం చేసినా రైట్ అనుకుంటారు. వాళ్ళు తప్పు చేస్తున్నామనే భావం ఎక్కడా ఉండదండి. క్రైమ్ చేసేటప్పుడు వాళ్ళు చేస్తున్నది రైట్ అనుకునే చేస్తారు. వాళ్ళకి అంత గ్రడ్జి కక్ష లోపల పెట్టుకుని ప్రవర్తించడం జరుగుతుంది. దీనంతటికీ కారణం ఏంటంటే మన విద్యలో మనం వాళ్ళకి ఎటువంటి మానవతా విలువల్ని నేర్పించటల్లా. నేను చూశాను, నేను అకాడమిక్ మ్యాటర్స్ దీంట్లో ఈ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అవి ప్రిపేర్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ది ఎడిటర్గా ఉన్నాను. డిస్కోర్సెస్ జరిగినప్పుడు చూశాను, జనం హక్కుల గురించి మాట్లాడతారు. అంత ఒకటి ఏ లెసన్ ఆన్ రైట్స్ మీద చిన్న పిల్లలకి రైట్స్ గురించి తెలియజేయడం ఆ లెసన్లో ఉంది. ఎక్కడా కూడా బాధ్యతల గురించి చెప్పరు. మనుషుల్లో నిర్బాధ్యత పెరిగిపోయింది. ఎవరి పట్ల ఎవరికి బాధ్యత లేదు. వాళ్ళ వరకు వాళ్ళు జీవించేస్తే చాలు. ఇలాంటి భావాలు పెట్టుకోవడం వల్లే ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి కుటుంబాల్లో. అయితే కుటుంబాల్లో కూడా ఒకప్పుడు చూసుకుంటే కనుక తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర ఉంచుకుని పెంచడం ఇది జరిగేది. వాళ్ళకి ఏ విలువలు అవి చూపించడం అది జరిగేది. కానీ ఇటీవల కాలంలో పిల్లలు ఇంజనీర్లు అయిపోవాలి, డాక్టర్లు అయిపోవాలి అంటే ఒక ఇన్స్టాంట్ కోరికలు పెరిగాక హాస్టల్స్ కి విపరీతంగా పంపించేస్తున్నారండి. రెసిడెన్షియల్ స్కూల్స్ లో పెంచుతున్నారు. మరి ఇది కరెక్టేనంటారా? దీని వల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయంటారా? రెసిడెన్షియల్ స్కూల్సే కాదు, కుటుంబంలో వాతావరణాన్ని ఖరాబ్ చేసుకున్నారు. ఫస్ట్ కుటుంబంలో ఏంటి, పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ కి దూరంగా చేస్తున్నారు. ఇంతకుముందు గ్రాండ్ పేరెంట్స్ చిన్న పిల్లలకి దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న నాలెడ్జ్ తోటి వాళ్ళ పిల్లల పెంపకంలో సహాయపడేవాళ్ళు. ఒక పిల్లవాడు పెరగడానికి ఈ చుట్టూ ఉన్న సమాజం అంతా బాధ్యతే. అలాంటి దాంట్లో పిల్లల్ని అంటే ఈ సెపరేట్ అయిన వాళ్ళైతే మరీ ఘోరం. వాళ్ళు ఏం చేస్తారు, భర్తకు కూడా పిల్లల్ని చూపించరు. అంటే ఆ మాత్రం వామ్త్ కూడా చైల్డ్ కి భర్త నుంచి ఇన్లాస్ నుంచి పిల్లలకి దొరకడానికి వాళ్ళు సమ్మతించరు. ఇంకొకటి ఏమవుతుంది, ఈ ఇంట్లో ఉన్నప్పుడు కూడా గ్రాండ్ పేరెంట్స్ కి దూరంగా పిల్లల్ని ట్రైన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఎక్కడి నుంచి దొరకటంలా. ఆ పిల్లలు రేపు ఏమవుతారో మనకి తెలియదు. ఈ ఒక్కొక్కళ్ళని కనడం మాక్సిమం 2. అసలైతే ఈ మధ్య చాలా చాలా ఘోరంగా పిల్లల్ని కనకపోవడం జరుగుతోంది. పిల్లల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం. ఎందుకంటే ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏదో అడ్డం అన్నట్లు పిల్లల్ని హాస్టళ్లలో పడేస్తే అది ఎలా ఆ పిల్లాడి పరివర్తన, అది పరవరిష్లో
దోహదపడుతుంది చెప్పండి? వాళ్ళ పెంపకంలో అది ఎలా దోహదపడుతుంది? ఎలాంటి విలువలు ఇంటి నుంచి రావటంలా, విద్య నుంచి రావటం లేదు. ఆ మనుషులు ఏమవుతారు? రేపొద్దున మానవత్వంతో పెరుగుతారా లేదా అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఈ మధ్య కాలంలో డిన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వింటున్నాం అండి. డబుల్ ఇన్కమ్ నో చిల్డ్రన్. ఈ కాన్సెప్ట్ మీరు విన్నారా? అసలు ఏంటి ఇలా దీనివల్ల వచ్చే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అంటారు? విన్నానండి. మా ఫ్రెండ్స్ లో కూడా వాళ్ళ పిల్లలు ఈ డబల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ అనే గ్రూప్ లో ఉండి, ఆయనకు ఒక్కడే కొడుకు, ఆ కొడుకు ఈ రకంగా చేశాడు. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చాలా, అంటే ఆ పిల్లాడి తల్లిదండ్రులు కూడా చాలా వ్యధతోటి ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటేనండి ఇంటికి చాలా కళ. వాళ్ళ పెంపకంలో ఒక జాయ్ ఉంటుంది. ఎందుకంటే సహజమైన ప్రవృత్తి మానవులకి. మనకి ఇప్పుడు ఏదో వీళ్ళు ఈ కాంట్రాసెప్టివ్స్ అవి వచ్చాయని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, కానీ జీవ సృష్టిలో ఎక్కడా ఇది లేదు. ఇది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఇలాంటివి చేస్తున్నారు. ఇంకొకటి నేను దీంట్లో ఒక విషయం చెప్తాను. ఎవరైతే పిల్లల్ని కావాల్సుకుని కనరో, ఎవరైతే ఈ కాంట్రాసెప్టివ్స్ వాడుతున్నారో, ఆ స్త్రీలలో ఆరోగ్య రీత్యా చాలా చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఏంటి అంటే చాలా మందికి గర్భసంచి తీసేయడం జరుగుతుంది. తర్వాత ఈ హిస్టరెక్టమీ ఆపరేషన్లు అయ్యాక ఆ స్త్రీలకి మోకాళ్ళు సమస్యలు వస్తున్నాయి. అంటే శరీరంలో ఒక అంగం తీసేయడమే కదండి, అది తీసేసి దాన్ని పని చేయకుండా చేసుకుంటే ఆ స్త్రీకి ఆరోగ్యం సర్వనాశనం అవుతుంది. ఇంతకు ముందు కూడా చాలా మంది డాక్టర్లు చెప్పారు, కాంట్రాసెప్టివ్స్ ఎక్కువ వాడితే ఆడవాళ్ళకి ఇవన్నీ మెడికల్ జర్నల్స్ లో డిస్కషన్స్ జరిగాయి. ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉమెన్ మీద ఉంటున్నాయి పిల్లల్ని కనకపోవడం వలన అని వాళ్ళు చాలా విస్తృతంగా రాయడం జరిగింది. డాక్టర్స్ కూడా, ఒక లేడీ డాక్టర్ అయితే ఇలా గర్భసంచులు తీసేస్తున్నారు, గర్భంలో ఏదో గడ్డొచ్చిందనో అదనో ఇదనో గర్భసంచినే మొత్తం తీసేయడం అనేది ఎందుకు ప్రాక్టీస్ అయిందంటే ఆ ఆపరేషన్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే వైద్యం కూడా కమర్షియల్ అయిపోయింది, విద్య కమర్షియల్ అయిపోయింది, ఇప్పుడు మానవ సంబంధాలు కూడా కమర్షియల్ అయిపోయాయి. డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారు, డబ్బు కోసం ఎలాగైనా ప్రవర్తిస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళను కూడా సీనియర్ సిటిజన్ హాస్టల్స్ కి లేదంటే వసతి గృహాలకి వీటికి తీసుకెళ్లి అక్కడ దింపేసి వచ్చేయడం జరుగుతుందండి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళని దూరం పెట్టడం వల్ల డ్యామేజ్ ఏమైనా జరుగుతుందంటారండి? విపరీత ధోరణి కాదండి. పెద్దలు ఉంటే కనుక వాళ్ళ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ 2 ways లో వస్తుంది. ఒకటి ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనదర్ ఈజ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్. అంటే త్రూ బుక్స్, త్రూ మన కాంటాక్ట్స్, ఇతరులతో మన ఇంటరాక్షన్, వీటి వలన మనం ఎడ్యుకేట్ అవుతూ ఉంటాం. మన ఈ సో కాల్డ్ డిగ్రీలే కాదు, మనం ఇతరులతో మనం ప్రవర్తించి, ఇతరులతో మనం మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మనకు బోల్డన్ని విషయాలు తెలుస్తున్నాయి, అన్నీ మన చదివినవే కాదు. సో ఈ సమాజం అనేది దృష్టిలో పెట్టుకోకుండా పెద్దల నుంచి వస్తుందంటే వాళ్ళ ఆస్తులు కావాలి, మళ్ళీ వాళ్ళ ఆస్తులు కావాలి, వాళ్ళొద్దు. ఇది ఏంటండి ఈ ధోరణి ఏంటి? అసలు మానవత్వం ఉందా అందులో? ఇప్పుడు మన సమాజంలో అంటే ఇంకా చెప్పాలంటే మీరు హిస్టరీ ప్రొఫెసర్, ఎస్పెషల్లీ ప్రాచీన చరిత్ర మీద మీకు బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, పూర్వ రోజుల్లో పరిస్థితులు ఇలాగే ఉండేవండి? కుటుంబాలతో ఉండేవారా? లేదండి, అందరూ జాయింట్ ఫ్యామిలీస్ అని అంటాం కదా, ఆ ఉమ్మడి కుటుంబాలలో పెద్దలు ఏం చెప్తే అదే నడిచేది. పెద్దలే గవర్నింగ్ అన్నమాట మొత్తం సంసారాన్ని. వాళ్ళు ఎంత ముసలాళ్ళైనా సరే వాళ్ళని పెద్ద కొడుకు వెళ్ళి అడిగేవాడు, నాన్న ఇలా చేస్తాను, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అని. అంటే వాళ్ళ పట్ల గౌరవమే కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వీళ్ళు వాళ్ళంతా నేర్చుకోవడం జరిగేది. ఎన్ని కుటుంబాలు ఇప్పటికి కూడా, ఒక కుటుంబం గురించి నేను జాగృతిలోనూ లేదా ఇతర పత్రికలోనూ చదివానండి. ఆ కుటుంబంలో 95 మంది సభ్యులు ఉన్నారు. ఎన్ని జనరేషన్స్ ఉన్నాయో ఆలోచించండి. ఆ పెద్దవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అంటే టైంకి వివాహాలు అయ్యాయి, వివాహానంతరం వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకి పిల్లలు పుట్టారు. ఇట్లా మునిమనవలతోటి సహా 95 మంది, అంటే వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్,
అందరూ కలిసి ఓ పెద్ద గ్రూప్ ఫోటో అండి, 95 మంది సభ్యులున్న గ్రూప్ ఫోటోని నేను చూడడం జరిగింది. అలా అది పరంపర యొక్క కొంత లాస్ట్ రిమైన్ అనమాట. తర్వాత ఏమైంది, న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు కూడానండి మా నాన్నగారు దీంట్లో అంటే సిటీకి రావడం జరిగింది. అయితే మా చుట్టాలందరూ వచ్చి మా దగ్గర సమ్మర్ వెకేషన్లో ఉండేవాళ్ళు. అట్లా మాకు సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అలా మేము బోల్డంతా నేర్చుకుంటాం. ఇప్పుడు పిల్లలకి ఒకళ్ళు ఇద్దరు కన్న వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఏమి ఉండటల్లా. వాళ్ళ ఇంట్లోనే ఒక అక్క తమ్ముడో లేదా అన్న చెల్లెలో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలకి బాబాయిలు అత్తయ్యలు ఇలాంటి రిలేషన్స్ ఉండవు కదండి. ఇంకెక్కడి నుంచి ఉంటుంది? ఒక మామ ఉంటాడు, ఒక తల్లి ఉంటుంది, ఇంతే. అంటే రిలేషన్షిప్స్ ఎంత సంకుచితం అయిపోతున్నాయో చూడండి. ఒక బాబాయ్ ఉండాలి, ఒక పెదనాన్న ఉండాలి, ఒక అత్త ఉండాలి, ఒక మేనత్త ఉండాలి, మేనత్త పిల్లలు ఉండాలి. ఇలా మనకి కుటుంబంలో ప్రతి రిలేషన్షిప్ కి మనకు సెపరేట్ డెజిగ్నేటెడ్ గా ఉండేవాళ్ళు. అంటే అదే ఇంగ్లీష్ లో అయితే అందరినీ అంకుల్ ఆంటీ అంటారు. మనకు అలా కాదు. బాబాయి, మామయ్య, పిన్ని, అత్త, ఇట్లా మన రిలేషన్స్ లో చాలా సౌందర్యం ఉంది. ఇదంతా పోగొట్టుకుంటున్నాం. మనకి పరంపరాగతంగా శ్రీరామచంద్రుల వారు మనకి ఐడియల్. ఆయన ఏం చూపించాడు? అన్నదమ్ముల పట్ల ఎంత ప్రేమగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎంత భక్తిభావంతో ఉండాలి, ఎలా గౌరవం ఉండాలి, ఎట్లా భార్యని తనలో భాగంగా ఎలా ప్రేమించాలి, ఇన్ని విషయాలు మనకి దాంట్లో చూపించారు. అలాంటి గ్రంథం మనకి మూల గ్రంథం, అది మనకి మూల రిలేషన్షిప్. అవన్నీ ఏం లేకుండా ఎవరికి వాళ్ళు బతకడం, ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకోవడం అనేది, అహంకారంగా ప్రవర్తించడం, ఇవి చివరికి నేను అనుకుంటాను వాళ్ళు చనిపోతే ఏడ్చే వాళ్ళు ఉండరండి. అయ్యయ్యో, ఇలా ఒంటరిగా బతికే వాళ్ళకి ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. నువ్వు ఒక్కదానివైనా నువ్వు అన్ని చేసేయచ్చు, నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినక్కర్లేదు, నీ అన్నతోటి నువ్వు వైరం పెట్టుకోవచ్చు, నువ్వు ఆస్తిలో నీ ఇష్టం వచ్చినట్టు భాగాలు తీసుకోవచ్చు. ఇలా నేర్పిస్తే ఆ పిల్లలు రేపు చచ్చిపోతే కనీసం కన్న తల్లిదండ్రులు కూడా కంట తడి పెట్టాల్సిన అవసరం లేకుండా చేసుకుంటున్నారు. అంత దారుణమైన సంబంధ బాంధవ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. అందుకోసమనే ఈ వీళ్ళని విమెన్ ని వెపనైజ్ చేస్తున్నారంటాను నేను. ఎంపవర్మెంట్ కాదు, విమెన్ ఎంపవర్మెంట్ కాదు, త్రూ లా చేస్తున్నది విమెన్ వెపనైజేషన్. వాళ్ళకి ఆయుధం అయిపోయింది. లా అంటే ఆయుధం. ఆ లా పట్టుకుని వాళ్ళు అవతల వాళ్ళని హింసిస్తున్నారు. డౌరీ తీసుకోవడం నేరం, మెయింటెనెన్స్ తీసుకోవడం నేరం కాదు. అది డబ్బే, ఇది డబ్బే. ఎవరిని పీడించినా పీడతోటి సంపాదించేది అమానుషమే. సో ఈ రకమైన లాలు, ఈ రకమైన సామాజిక నిబంధనలు ఏవైతే వచ్చాయో, అంటే సమాజంలో వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, వాళ్ళు క్రైమ్ చేసినా వాళ్ళకి తప్పు లేదు, అబద్ధాల కేసులు పెట్టినా వాళ్ళకి శిక్ష లేదు, ఇలాంటివన్నీ మనం ఆడపిల్లలకి నేర్పిస్తే కుటుంబం ఎలా నిలబడుతుందండి? మన సంస్కృతిలో స్త్రీనే అన్నిటికీ మూలంగా చూశారండి. అంటే మరి పూర్వం రోజుల్లో మహిళకి అసలు ఎక్కడ హక్కులు కానీ ఇది కానీ ఉండేది కాదు. అసలు మహిళల్ని దగ్గర అణిచేవారు, చాలా చీడపురుగులా చూసేవారు, అణిచివేశారు. ఇప్పుడు మాత్రమే మహిళకి అన్ని హక్కులు అన్ని ఇదిలు వస్తాయంటారు. మీరు ఒక హిస్టరీ ప్రొఫెసర్ గా చెప్పండి, మన పూర్వం సమాజంలో ఇలాగే ఉండేదా? చాలా దారుణమైన అంశం అండి. అసలు స్త్రీలని గౌరవించిన సమాజం మనదొక్కటే. భారతీయ సంస్కృతిలోనే ఎత్ర నార్యస్య పూజ్యతే తత్ర రమ్యంత దేవత అని చెప్పారు. అంటే ఎక్కడ స్త్రీని గౌరవిస్తారో అక్కడే దేవతలు నివసిస్తారని. ఏ ఇంట్లో అయినా చూడండి, ఆడది తలుచుకుంటే ఏ పనైనా చేయగలుగుతారు. భర్తకి వెనకాల, ఇంగ్లీష్ లో కూడా ఉంది, బిహైండ్ ఎవ్రీ మ్యాన్స్ గ్రోత్ దేర్ ఇస్ ఎ వుమన్ అని. అలా స్త్రీని గౌరవించిన సమాజం మనది. ఎంతో అంటే స్త్రీలే నిర్ణయాత్మకమైన రోల్ ప్లే చేసేవాళ్ళండి. చూడండి, క్రైమ్ అనేది స్త్రీ పురుషుల్లో ఎవరైనా చేస్తారో ఎక్కడైనా జరుగుతుంది. కానీ అది అందరికీ రుద్దేయడం. ఒక కులంలో ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఉంటే మొత్తం కులాన్ని నిరసించడం,
మొత్తం అందరినీ ఒక బ్లాంకెట్ కింద వాళ్ళందరినీ వేసేయడం ఏదైతే జరుగుతుందో అదంతా అనర్థదాయకమే కానీ దానివల్ల లాభం లేదు. ఎందుకంటే మంచి చెడు అందరిలోనూ ఉంది. స్త్రీలలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు, పురుషుల్లోనూ ఉంటారు. నువ్వు ఎవరు చెడైతే వాళ్ళని శిక్షించు, కానీ స్త్రీలందరూ స్త్రీలుగా పుట్టినందుకు వీళ్ళందరూ రైటు, పురుషులుగా పుట్టినందుకు వాళ్ళందరూ రాంగ్ అనడం ఏదైతే జరుగుతుందో అది కూడా లా ద్వారా జరుగుతుందో దీనివల్ల హింసించబడుతున్నారు కుటుంబాలలో ఉన్న పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ. ఫైనల్ గా దీని మీద మనం ఎటువంటి సజెషన్ ఇవ్వచ్చండి? అంటే సమాజం ప్రశాంతంగా ఉండాలి అని అన్నట్లయితే కనుక, కీచులాట్లు లేకుండా ఉండాలి అన్నట్లయితే కనుక కుటుంబ నిర్మాణం ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు మీరు? కుటుంబ నిర్మాణాన్ని మనం చాలా సీరియస్ గా ఫస్ట్ తీసుకోవాలి. అసలు ఏ స్టెప్స్ చేస్తున్నాం, కుటుంబ నిర్మాణం కోసం మనం ఏం స్టెప్స్ తీసుకుంటున్నాం, అది మనం క్వశ్చన్ చేస్తే మనకు ఒక్క ఆన్సర్ దొరకదు. ఇది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఆడపిల్లలకి పర్టికులర్ గా చాలా మంది ప్రవచనకారులు కూడా చెప్తున్నారు, అమ్మా ఆడపిల్లలకి అక్కడికి వెళ్ళాక వాళ్ళే మన వాళ్ళు అనుకుని బతకడం నేర్పించండి అని ఎంతో క్లియర్ గా చెప్తున్నారు. నా వాళ్ళనే సెన్స్ లేదు, వాళ్ళ డబ్బు నాది కానీ ఆ వ్యక్తులు నా వ్యక్తులు కారు అనుకునే భావన పోయే టైప్ లో మనం ఆడపిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీ హిందీలో సామెత ఉందన్నమాట, సూయి లేకర్ అది సూది తీసుకుని కూడా కుటుంబాన్ని నాశనం చేయగలదట, మగవాడు గొడ్డలు తీసుకున్న కుటుంబం నాశనం కాదట. సో స్త్రీకి ఎంత ఇంపార్టెన్స్, ఎంత ప్రైమరీ రోల్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆడపిల్లల ఎడ్యుకేషన్ సంస్కార రహితం కాకుండా సంస్కారయుతంగా జరిగేటట్లు మనం ఏ స్టెప్స్ తీసుకున్నా ఉపయోగపడతాయి. ఇంతేకాదు మన జనాభాని మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకళ్ళని కంటే కన్నట్టు కాదు, ఒక కన్ను కాదు అని మా అత్తగారు చెప్పేది. సో పిల్లలు నలుగురు ఉండాలి, వాళ్ళకి రకరకాల రిలేషన్షిప్స్ తెలియాలి, సంబంధ బాంధవ్యాలు నిలబెట్టుకునే విధంగా వాళ్ళని పెంచడం జరగాలి. ఈ డే కేర్ సెంటర్లు, వృద్ధాశ్రమాలు అవసరం లేకుండా సమాజం పెరగాలి. అదే ఒకసారి గాంధీ గారినట వృద్ధాశ్రమం ఓపెనింగ్ కి రమ్మని చెప్తే ఆయన ఓపెనింగ్ కాదు దాని షట్టింగ్ కి నేను వస్తానన్నాడట. అంటే అవి ఓపెన్ చేయడం అంటే కుటుంబాన్ని అదే పెద్దల్ని నెగ్లెక్ట్ చేయడం. అదే విధంగా ఈ డే కేర్ సెంటర్లు అవసరం ఉండవండి. వీళ్ళు పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ అత్తమామల దగ్గర వాళ్ళని పిల్లల్ని వదలగలిగితే ఉంచటం లేదండి. భర్తలకి దూరం చేస్తున్నారు, అత్తమామలకి దూరం చేస్తున్నారు, అఘాయిత్యాలకు లోన్ చేస్తున్నారు పిల్లల్ని. చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. మన వ్యవస్థలో ఇవన్నీ విపరీత ధోరణులు వస్తున్నాయి. ఇవన్నీ పోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం రామాయణాన్ని మాత్రం పాఠ్య గ్రంథం చెయ్యాలి. మీరు మొత్తంగా ఈ చర్చను మనం విన్నట్లయితే కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం RSS ఇప్పుడు సమాజంలో కుటుంబ ప్రబోధన అనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తోంది. ఎందుకంటే కనుక కుటుంబ విలువలు, కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో దీన్ని చేపడుతూ వెళ్తోంది. మంచి విషయాలు చెప్పారండి ప్రొఫెసర్ లక్ష్మి గారు. నమస్కారం. నమస్కారం. Mind Media, the voice of India.